జొన్న వడలు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇవి 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి, 10 మినిట్స్లో ఇవి కూడా. మొక్కజొన్న గింజలు 1 కప్పు తీసుకున్నానండి. ఇది మార్కెట్లోనే దొరుకుతుంది, ఎక్కడైనా ఇప్పుడు సీజన్ కాబట్టి దొరుకుతుంది. మొక్కజొన్న పొత్తులు దొరికితే ఇట్లా విత్తనాలు తీసి పెట్టుకోండి. ఇది తీసినట్టుగా తెచ్చినాను. 1 కప్పు అండి. మిక్సీకి వేసుకుందామండి. ఇది సగం సగం వేద్దామండి. పెద్ద మిక్సీలో అయితే కొంచెం కష్టం పడదు. ఇట్లా సగం వేసాను. ఇప్పుడు ఇది ఉట్టిగానే మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేసాను కదండి. ఇది ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్కసారి వేసి బటన్ నొక్కినా చాలు. ఇట్లా కొంచెం బరగ్గా వేసుకోండి. చూడండి, బరగ్గా, మెత్తగా వేసుకోకూడదు, బరగ్గా వేసుకోండి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలండి. పెద్దగా ఉంటే ఇట్లా 2 చేసాను, మిక్సీకి తొందరగా పడుతుందండి. అల్లం 10 పీసులు అల్లం వేసుకుంటే బాగా అల్లం ఘాటు తగులుతుంది మనకి. ఉప్పు కలిపేటప్పుడు వేసుకున్నాము. ఇది మెత్తగా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అల్లం వేసి ఇట్లా చేసుకున్నాను చూడండి. ఇది కూడా నేను మరీ మెత్తగా వేయలే, కొంచెం వడలో తింటా అంటే అల్లం ముక్కలు వస్తాయని ఇట్లా వేసాను చూడండి. ఇప్పుడు ఇదంతా పేస్ట్లో కలిపేసుకున్నాం. ఇప్పుడు శనగపిండి తీసుకున్నానండి. ఇట్లా పెద్ద స్పూన్ తీసుకుని 2 స్పూన్లు వేద్దామండి. ఏం పిండి అండి? రైస్ ఫుడ్. ఇది కూడా అట్లే 2 స్పూన్లు వేద్దామండి. ఇది ఇట్లా ఈ స్పూన్ చూడండి, ఒక 2 స్పూన్లు వేద్దాం. సాల్ట్ అండి, దీనికి తగినంత వేద్దామండి. ఇప్పుడు కారం అల్లం దానికి తగినంత వేద్దాం. అంతా ఇట్లా వేసాం కదండి. ఇది కలిపేద్దామండి. పెనం పెట్టి చూడండి, ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ బాగానే వేసుకోండి. ఆయిల్ వేడెక్కుదాం. నేను కొద్దిగా కారం మిగిలించుకున్నానండి, కొద్దిగా తీసి పెట్టాను. దీంట్లో ఇట్లా కలుపుదామని. కొంచెం మధ్య మధ్యన తింటూ ఉంటే బాగుంటుంది మనకి. ఇవి వేసేటప్పుడు కలిపి దాంట్లో వేద్దామండి. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం చేయి తడి, 1 కప్పులో నీళ్ళు పెట్టుకుని లైట్గా కొంచెం తడి అనుకోండి, అంతే చాలు. చూడండి, ఇట్లా తీసుకొని ఇట్లా వడలాగా వేసేద్దామండి. ఇట్లా కొద్దిగా తడి. మీకు ఇట్లా చేత రాలేదనుకో ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ పూసి వేసుకోండి. నేనైతే ఇట్లా వేసేస్తున్నాను. ఇట్లా కావాలంటే రంధ్రం కూడా పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. చూడండి, తిప్పేసుకున్నాం కదా అన్నీ. అప్పుడు ఇట్లా గోల్డ్ కలర్ చూడండి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఇవి వేసుకున్నామండి. ఆయిల్ అంతా వేడి చేస్తుంది అన్నమాట మనకి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా. అన్ని టిష్యూ పేపర్లో వేసేసుకున్నాం. ఆయిల్ ఉంటుంది కదా చూడండి, ఇట్లా అన్నీ బిగిచేస్తుంది. మొక్కజొన్న వడలు రెడీ అయ్యండి. టేస్టీ మొక్కజొన్నల వడ రెడీ.